రేపే వరలక్ష్మి వ్రతం. తులారాశివారు ఇంటి మొత్తానికి తాళం వేసి ఈ వీడియో చూడండి. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో తుఫాన్ లాంటి 5 పెద్ద వార్తలు వినబోతున్నారు. వీరికి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు. వీరింక షాక్ అవుతారు. కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. దేని గురించి కూడా ఆలోచించకండి, అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి. అసలు రేపే వరలక్ష్మి వ్రతం నాడు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి, అసలు ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు, అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుందో, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ముందుగా మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ తులారాశి జాతకులకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. తులారాశికి చెందినవారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు. ఈ తులారాశికి చెందినవారు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ రాశివారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. ఈ తులారాశివారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు. ఈ రాశివారు బంధువర్గంలో విభేదాలు తులారాశివారికి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి. తులారాశివారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి జన్మించిన వారు ఎప్పుడూ కూడా పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగులడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు. తులారాశిని గమనిస్తే వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదు. తులారాశివారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఏంటంటే మార్పు అనేది తప్పకుండా చూస్తారు. తులారాశివారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం
కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరమని చెప్పవచ్చు. శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే స్వాతి నక్షత్రాలు జన్మించిన వారు ఎప్పుడూ కూడా దయాగుణం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వలె కాబోతుంది. అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వారు అధికంగా చూడబోతున్నారు. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోతే గృహ నిర్మాణం చేసుకునే మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు. ఖచ్చితంగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది. మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా అధికంగా కనిపిస్తుంది. తులారాశి జాతకులకు ఈ సమయం అనేది అన్ని విధాలా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలోనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు. కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా ఆలోచించి మీరు ఆగిపోయినట్లయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో అదే విధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు. మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరిలోని కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు. ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు. ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి. మీకు అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఏది పట్టుకున్నా బంగారు వల్లే కాబోతుంది. కెరీర్ పరంగా కూడా అంతా కూడా బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా అంతా కూడా మంచే జరుగుతుంది. అంటే ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. అంతా కూడా అదృష్టమే కలుగుతుంది. ఓకే అండి, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.